శ్రీరామాయణం అంతా కూడా సందర్భాన్ని చూసి చేసి మరి వాల్మీకి మహర్షి ప్రత్యేకమైన ప్రస్తావనలను వృక్షాల గురించి చేసి ఉన్నారు. శ్రీరామాయణంలో ఒక కాండ పేరు అరణ్యకాండ. పంచవటి, పర్ణశాల, అలాగే 10 మంది మహర్షుల ఆశ్రమాలు, ప్రత్యేకంగా పంప సరోవర తీరం, ఇంకా ప్రత్యేకంగా అశోకవనం, ఇంకా ప్రత్యేకంగా సుగ్రీవుడి మేనమామ మధువనం నిర్మాత, ఇలా వనాల ప్రస్తావన, అలాగే స్వయంప్రభ గుహలో నిర్మించుకున్న వనం, పలుతావులలో శ్రీరామాయణం అంతా కూడా మనం పచ్చదనాన్ని చూడవచ్చు. అలాంటి ప్రత్యేకంగా ఉండే మొక్కలలో, ఎదిగినప్పుడు మహావృక్షాలలో భగవత్ సంబంధితములైనవి పవిత్రతతో కూడుకున్నవి కాగా, ఆరోగ్యప్రదాయకంగా ఉండేవి అమృతమయములైనవి అనే విభజనని మనం చూచినప్పుడు 2 లక్షణాలు కూడా కలిగినవి కొన్ని ఉంటాయి. అలాగే ప్రాంతీయతను పోషించే విధంగా, స్థల చరిత్ర చెప్పే విధంగా కూడా కొన్ని చెట్లు ఉంటాయి. అందులో ఒకటి బూరగ చెట్టు. ఈ చెట్టు ప్రస్తావన సంప్రదాయంలో మహాసంకల్ప పఠనం చేసే సమయంలో మనం స్మరించుకోవచ్చు. జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాఖ శాల్మరి పుష్కర సప్తద్వీపైర్దీపితే లేదా సప్తద్వీపైర్విరాజితే అంటూ మహాసంకల్పంలో చూచినప్పుడు శాల్మలి అన్న పేరు మనకు ప్రత్యేకంగా స్ఫురిస్తుంది. శాల్మలి అంటే సంస్కృతంలో బూరగ చెట్టు అని అర్థం. గరుత్మంతుడు ఈ శాల్మలి వృక్షానికి సంబంధించినటువంటి ప్రస్తావనను స్మరించినట్లుగా, సేకరించినట్లుగా మహాభారతంలో చూడవచ్చు. తాను రాజనందన నుంచి వచ్చిన శాల్మలి పాదపంబు గనుంగొని, ఇది మహాభారతంలో వృత్తాంతం. బూరగ చెట్టు కింద కూర్చొని జపం చేస్తే మనస్సు చిక్కబడుతుంది, స్థిరత్వం పొందుతుంది, చంద్రగ్రహ సంబంధిత దోషాలు తొలగిస్తుంది. జాతక చక్రంలో చంద్రుడు లగ్నానికి 6వ ఇంట ఉన్నప్పుడు మన వద్ద ధనం ఉండదు, నిర్ధనత్వం. అలాగే అష్టమ చంద్రుడు ఉన్నప్పుడు ఇది కూడా ధనం లేకపోవడాన్నే సూచిస్తుంది. 6వ ఇంట ఉన్నప్పుడు మనం మన ధనాన్ని ఇతరులకు ఇచ్చేస్తాం, వాళ్ళు తిరిగి ఇవ్వరు, రాని బాకీలే పెరిగిపోతూ ఉంటాయి. అలాగే అష్టమ చంద్రుడు అన్నప్పుడు మన వద్ద డబ్బు లేకుండా పోతుంది. ధన సంబంధమైన సమస్త దోషాలు తొలగించుకోవడం కోసం బూరగ చెట్టు కింద కూర్చొని శివనామస్మరణ చేయాలి, శివారాధన చేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా చేసినట్లయితే ఆ బూరగ చెట్టు కింద కూర్చొని ఉన్న కారణం చేత మనస్సు ప్రశాంతమై, చంచలం లేక స్థిరత్వంతో ఉన్న కారణం చేత సమస్తములేనటువంటి మంత్రశక్తులు మనకు వశం అవుతాయి. హితోపదేశకర్త పలుకున్ బూరుగులీలన్ అని ఉత్తర రామాయణంలో కూడా ఈ చెట్టు ప్రస్తావన ఉంది. హితోపదేశం కలగాలి, హితోపదేశం పొందాలి, మంచి బుద్ధి రావాలి, మంచి వివేకం కలగాలి, మంత్రం ఫలించాలి, జ్ఞాపక శక్తి పెరగాలి. చిన్నారి బాలబాలికలకు బాగా చదువు రావాలి అంటే బూరగ చెట్టు కొమ్మ ఒకదానిని త్రుంచి నీడలో ఆరబెట్టి, వారి చదువుకునే ఆ మేజా బెల్లపైన ఉండే టేబుల్ స్టాండ్, పెన్నులు, కలాలు, పెన్సిళ్ళు వేసుకునే దానిలో ఈ బూరగ చెట్టు కొమ్మ ఒకదానిని ఉంచండి. ఆ చెట్టు కొమ్మ వల్ల వచ్చేటటువంటి పాజిటివ్ రేసెస్ అంటాం, ప్రయోగాత్మకమైన, ప్రయోజనితమైన లేక సానుకూలమైన కిరణాలు అలా వ్యాపించడంతో బుద్ధికి ఏకాగ్రత కుదురుతుంది, చిత్త ఏకాగ్రత కలుగుతుంది. హత్తుకొని మొత్తులాడి పెన్నెత్తురొలక బూరుగుల పోల్కి బొలచిరి. అచ్చ తెలుగు రామాయణంలో కూడా మనం ఇది గమనించే అంశం అవుతున్నది. అందులో కూడా యుద్ధకాండలో ఇలా ప్రత్యేకంగా ఆ కవి వర్ణించి ఉన్నాడు. ఈ విధమైనటువంటి వర్ణనలతో ప్రాంతీయతను కూడగట్టుకొని ఉన్న ఒక స్థలానికి సంబంధించిన చరిత్ర విశేషంతో పాటుగా
బుద్ధి కుశలతను అందించేటటువంటి బూరగ చెట్టు మహాత్మ్యం ఎంతైనా చెప్పుకోదగింది. హస్త, శ్రవణం ఈ రెండు ప్రత్యేకంగా చంద్ర సంబంధితములైన నక్షత్రాలు అని కూడా శాస్త్రం చెప్తుంది. అలాగే రోహిణి ఇంకా విశేషమైన నక్షత్రం అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాంటప్పుడు హస్త, శ్రవణం, రోహిణి ఈ 3 నక్షత్రాల వారు మరింత ప్రత్యేకంగా బూరుగ చెట్టును పెంచి పోషించాలి. వీరు మాత్రమే కాకుండా లగ్నంలో చంద్రుడు ఉన్నా అంటే లగ్నము రాశి ఒకటే అయినప్పుడు అనేకములైన జ్యోతిషపరమైన సమస్యలకు సమాధానం బూరగ చెట్టును పెంచడం, బూరగ చెట్టు కింద కూర్చొని జపం చేయడం. అలా చేసినప్పుడు ఆ చెట్టు గాలి వలన మానసిక ఏకాగ్రత ఏర్పడుతుంది అని కూడా మనకు తంత్రశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అమ్మవారి అనుగ్రహం కావాలి అన్నా, కుమారస్వామి అనుగ్రహం కావాలి అన్నా, అలాగే సమస్త దేవతల అనుగ్రహం కావాలి అన్నా, మరింత ప్రత్యేకంగా రామానుగ్రహం కలగాలి అన్నా బూరగ చెట్టుతో మనకు సంబంధం ఏర్పడి ఉండాలి. భరతుడు 14 సంవత్సరాల అనంతరం రామచంద్రమూర్తి ఆగమనం కోసం వేచి ఉన్నాడు. రామచంద్రుడు తిరిగి వస్తున్నాడు అన్న వార్త ఆంజనేయ స్వామి వారు ఆ భరతుడికి తెలియజేసి ఉన్నారు. ఆ సమయంలో రాముడి ఆగమనం బూరగ చెట్టు పక్క నుంచే అని మనకు రామాయణ సంబంధిత వ్యాఖ్యాన విశేషాంశాలు ఇలా తెలియజేస్తాయి. కనుక శ్రీరామాయణం అంతా కూడా చెట్ల విశేషాంశాలతో కూడుకుని ఉన్నది. అలాంటి బూరగ చెట్టును మనం కాపాడుకుందాం. 1, 2, 3 అని కాకుండా ఇంటింట తప్పనిసరిగా ఉండవలసినవి పవిత్ర వృక్షాలు, అమృతమయమైన వృక్షాలు. దేవతలు కూడా స్వర్గంలో ఏం చేస్తారు అంటే నందనవనాన్ని పెంచి పోషిస్తారు. పరమేశ్వరారాధనలో మారేడు చెట్టు, అమ్మవారికై వేప చెట్టు, గణపతికై గరిక, అలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వృక్షాన్ని చూపించిన సనాతన సంప్రదాయం. సమస్త దేవతల అనుగ్రహం కలగాలి అంటే, నవగ్రహానుగ్రహం కలగాలి అంటే బూరగ చెట్టును పెంచి పోషించాలి అంటూ తెలియజేసింది.